ఉత్తర కోస్తా జిల్లాలో పంటల ఉత్పత్తి పెంపుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 2 రోజుల పాటు నిర్వహించిన ఉత్తర కోస్తా మండల వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా మండలి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో రైతుల పరిస్థితి క్లిష్టంగా మారిందని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఉత్తర కోస్తా ప్రాంతంలో వరి, చెరుకు, మొక్కజొన్న వంటి పంటలు అధికంగా సాగు అవుతున్నాయని, ఈ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం అత్యవసరమని పేర్కొన్నారు. నూతన సాంకేతిక పద్ధతులను అమలు చేసి పంటల ఉత్పాదకతను పెంపొందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తామని చెప్పారు. 2026-2027 సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను కూడా ఈ సమావేశంలో సిద్ధం చేశారు. ఇప్పుడు అవి కూడా ఉన్నప్పుడు అంటే ఇది ఒక నార్త్ కోస్టల్ జోన్ అంటాం. ఈ నార్త్ కోస్టల్ జోన్ లో మనకి గత సంవత్సరం జరిగినటువంటి పరిశోధనలు, వాటి ఫలితాలు, వివిధ పరిశోధన స్థానాల నుంచి ఏమేమి జరిగినాయి, అలాగే ఆ పరిశోధన ఫలితాలని విస్తరణగా తీసుకుని అటు వ్యవసాయ శాఖ ద్వారా కానీ లేదా ఆచరణంగా వ్యవసాయ విస్తరణలో ఏటువంటి విస్తరణ కార్యక్రమాలు చేసి రైతులకి టెక్నాలజీని ఏ విధంగా మనం వాళ్ళకి చేరవేశాము అన్న అంశం మీద మనం సమావేశమవుతూ, దీంతో పాటుగా రానున్న కాలానికి మనం ఏ పరిశోధన చేయాలి, ఏ అంశాలు ఉన్నాయి, మనకంటే సమస్యలు ఏమున్నాయి, అటు మనకి ప్రొడక్షన్ కన్స్ట్రెయింట్స్ అంటాము, అలాగే లేబర్ సమస్యలు ఉంటాయి, అలాగే పండిన ఉత్పత్తులను ఏ విధంగా విలువాధారితం తీసుకోవాలి, అనేక సమస్యలతో పాటు నేల దీర్ఘకాలిక పరిరక్షణ కూడా చేసుకుంటూ, అలాగే పంటల సరలో మార్పు ఏమి తీసుకురావాలి, అలాగే మన క్రాపింగ్ ఇంటెన్సిటీ ఎక్కువ ఏ విధంగా పెంచాలి, భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ రైతు యొక్క ఆదాయాన్ని పెంచవలసినటువంటి పరిస్థితి వస్తుంది. రైతు కుటుంబాలు వ్యవసాయంలోకి మొగ్గు చూపాలంటే ఆ వ్యవసాయంలో పెరిగినప్పుడే ఖచ్చితంగా వ్యవసాయంలోకి మొగ్గు చూపుతాడు. దానికి అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా శాస్త్రపరంగా ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయానికి మనం చేసేది ఏంటంటే మంచి మంచి పరిశోధనలు చేసి అటు కొత్త రకాలతో పాటు కొత్త శాస్త్ర పరిజ్ఞానాన్ని రైతులు అందించడం, అలాగే సాగు మెళుకుల్ని అర్థం చేసుకుని పంటల సరళ మార్పు చేసి ఆయా నేలలకి ఆయా ప్రాంతానికి ఏ పంటలు అనువుగా ఉంటాయి, ఆ పంటల యొక్క సాగు వివరాలు తెలియజేస్తూ వాటిలో అభివృద్ధి చేసినటువంటి రకాలు శాస్త్ర పరిజ్ఞానాన్ని రైతుకి ఇతోధికంగా అందిస్తూ, అలాగే మెకనైజేషన్ యాంత్రీకరణ మీద కూడా పెద్దగా పద్ధతులు మనం చూపిస్తూ, అలాగే భూసార పరీక్షలతో పాటు సేంద్రీయ వ్యవసాయంలో కూడా రైతుని న్యాచురల్ పాయింట్ రైతుని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ, ఆ విధంగా రైతుకి ఆదాయం పెంచేటువంటి మార్గాలే ముఖ్యంగా మా ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయంలో మనము నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలతో ఇది ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద ఈ అన్ని జిల్లాల్ని 6 మండలాలుగా విడిపెట్టినప్పుడు ఉత్తర కోస్తాలో మనకి అటు పాత జిల్లా విశాఖపట్నం, శ్రీకాకుళం ఉన్నాయో ఇక్కడ, అలాగే చింతపల్లిలోను ఉన్నత పర్వత శ్రేణి, అలాగే ఉభయ గోదావరి జిల్లాలో మార్టెల్లోను, అలాగే కృష్ణా, ప్రకాశం ఆ జిల్లాలకు సంబంధించి, గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరులోను, అలాగే తిరుపతి, నెల్లూరు, చిత్తూరు ఆ జిల్లాకు సంబంధించి తిరుపతిలోను, అలాగే అనంతపూరు, కర్నూలు ఆ జిల్లాకు సంబంధించి మనకి నంద్యాలలో, ఈ విధంగా మొత్తం రాష్ట్రం మొత్తం మీద పాత 13 జిల్లాలని 6 విభాగాల్లో విభజించి ఆ మండలాల్లో ఈ సమీక్షలు ప్రతి సంవత్సరం ఈ సమయంలో చేయటం, రానున్న ఖరీఫ్కి, రబీ పంటలకి మనం చేయవలసినటువంటి శాస్త్ర పరిశోధనలు, విస్తరణలు, అలాగే అనేక అంశాల మీద ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం చాలా ఈ కౌన్సిల్ చాలా